సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్నటి ఎన్నికల సమయంలో వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మార్ఫింగ్ ఫోటోలను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. వర్మ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. కానీ ఆర్జీవీ విచారణకు డుమ్మా కొట్టారు. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, తాను విచారణకు హాజరు కాలేను అని, తనకు 4 రోజుల సమయం కావాలని ఒంగోలు రూరల్ సీఐకు వర్మ మెసేజ్ పెట్టారు. అలాగే తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. తనపై ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. దీనిపై విచారించిన కోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. పోలీసు విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సిందేనని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టులో వర్మ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కావాలనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో వర్మ తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు వర్మ. తాను ఎవరికీ భంగం కలిగేలా పోస్టులు పెట్టలేదని, అలాగే ఏ వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా పోస్టులు చేయలేదని వర్మ స్పష్టం చేశారు. అలాగే తనను అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉందని, అదేవిధంగా తనపై 3rd డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు వర్మ. ఈ క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు ఆర్జీవీ.